ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు @రామాగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా ఎంఎస్ ఆఫీస్ క్లాసులు చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టూడెంట్స్ వీలాగ్స్లో కంప్యూటర్ క్లాసులు వస్తాయి కాబట్టి ఆ ఛానల్ ఆదరించినట్టే ఈ ఛానల్ కూడా ఆదరించగలరని ఈరోజు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్సులో భాగంగా ఇప్పుడు స్పెల్లింగ్ తప్పులు ఇప్పుడు మనకు తెలుసు కానీ తెలియక కానీ ఏదన్నా పొరపాట్లు చేసి ఒక ఇంగ్లీష్ వర్డ్ తప్పు రాసాము. ఇప్పుడు మ్యాటర్ అన్నాం, MATTER రాసాం. MATTERకి బదులు MATTER అని ఒక పదం రాసాం. అప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద క్రజర్తో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కరెక్టా కాదని చెప్పేసి మౌస్లో రైట్ క్లిక్, అంటే మౌస్ని పట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఆ రైట్ క్లిక్లో మనకేమని వస్తుందంటే కరెక్ట్ వర్డ్ వస్తుంది. ఆ రైట్ క్లిక్లో MATTER దీన్ని సెలెక్ట్ చేసి లేదు ఇదే పదం కరెక్ట్ అన్నప్పుడు ఇగ్నోర్ ఆల్ అని వస్తుంది. ఈ పదం వస్తే ఇది సెలెక్ట్ చేస్తే ఓకే. అలా కాకుండా మనం రాసిందే కరెక్ట్ అన్నప్పుడు INGONO ఇగ్నోర్ ఆల్ ఇది వస్తుంది. దీని మీద కానీ క్లిక్ చేస్తే దీని మీద ఉన్నటువంటి అండర్లైన్ వచ్చిందని పోతుంది, అంటే మనకు తప్పని చూపిస్తుంది మనం టైప్ చేసే తప్పు. అదేవిధంగా సరైన పదం ఇదైతే ఇది సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. లేదు ఇదే సరైన పదం అన్నప్పుడు ఇగ్నోర్ ఆలంటే అదే నిలబడిపోద్ది, కింద అండర్లైన్ అనేది ఎర్రర్ అనేది పోతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ మొత్తం టైప్ చేస్తాం. డాక్యుమెంట్ మొత్తం టైప్ అయినాక అప్పుడు స్పెల్లింగ్ చెక్ చేయాలి. డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మొత్తం చెక్ చేయాలంటే స్పెల్ అండ్ గ్రామర్ ఉంటుంది. స్పెల్ అండ్ గ్రామర్ అండ్ గ్రామర్ ద్వారా మనం ఏం చేయాలంటే ఈ ఎంఎస్ ఆఫీస్లో టూల్స్ అని ఉంటుంది. టూల్స్లో ఈ స్పెల్ అండ్ గ్రామర్ అనే సబ్ మెనూ ఉంటుంది. ఆ సబ్ మెనూ క్లిక్ చేస్తే మనకు డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో ఇప్పుడు ఏడు చూడండి, స్పెల్ అండ్ గ్రామర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు కిరణ్ కుమార్ అనే పదం ఉంది, లేదు అనిల్ కుమార్, లేదు మోహన్, లేదు రామ కృష్ణ అనే ఒక పదం తప్పుపడిందో లేకపోతే కరెక్ట్గా ఉందో అది విధంగా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది కరెక్ట్గా ఉంటే ఇగ్నోర్ ఆల్ అనాలి. ఇగ్నోర్ ఆల్ మీద క్లిక్ చేస్తే డైలాగ్ బాక్స్లో చల్లని గ్రామర్లో బాక్స్ ఉంటుంది. మామూలుగా అయితే రైట్ క్లిక్ చేస్తే వస్తుంది. ఆ పిక్చర్ ఇగ్నోర్ ఆల్ అంటే దీని కింద ఉన్నటువంటి అండర్లైన్ పోయేసి మామూలుగా ఎర్రర్ ఉంటుంది, అండర్లైన్ మామూలుగా ఉండిపోతుంది. అదేవిధంగా యాడ్ టు డిక్షనరీ అనే పదం కూడా ఉంటుంది. ఈ చల్లని గ్రామర్లో యాడ్ టు డిక్షనరీ చూడండి. డిక్షనరీ యాడ్ టు డిక్షనరీ అనే పదం ఉంటుంది. డిక్షనరీ
అటు డిక్షనరీ అనే పదం ఉంటుంది. ఆ పదంలో పోతే మనకి రాము అని, మోహన్ అని, గుంటూరు అని, ఈ విధంగా రకరకాల పదాలు ఉంటాయి. కానీ ఆ పదాలన్నీ దానిలో ఉన్న డిక్షనరీలో మనకి మీనింగ్గా ఉండేటువంటి పదాలు ఏదైతే గ్రామర్ పాయింట్లు ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏదైతే మనము మార్చాలన్నప్పుడు అన్ని క్లిక్ చేసి చేంజ్ ఆల్ అనేది ఉంటుంది. ఇగ్నోర్ ఆల్ తర్వాత చేంజ్ ఆల్ అనేది ఉంటుంది. డిక్షనరీ ప్రకారం చేంజ్ చేయాలనేది కనుకుంటే మనకి ఈ స్పెల్లింగ్ మిస్టేక్లు అనేవి వస్తాయి. ఇది కంప్యూటర్లో పోయిన తర్వాత, టూల్స్లో పోయిన తర్వాత చూడండి, మొత్తం డాక్యుమెంట్లో నేను చెప్పేది టూల్స్, డాక్యుమెంట్స్, ఎర్రర్స్, డాక్యుమెంటు ఎర్రర్స్ కోసం స్పెల్ అండ్ గ్రామర్ ఉంటుంది. స్పెల్ అండ్ గ్రామర్. స్పెల్ అండ్ గ్రామర్ ఉంటుంది. దేనికోసము ఈ డాక్యుమెంట్లో ఉన్న దానికి మామూలు ఒక వర్డ్ అయితే రైట్ క్లిక్ ఇచ్చి ఇగ్నోర్ అవ్వాలంటే వెళ్ళిపోతుంది. లేదా కరెక్ట్ వర్డ్ వస్తుంది, ఆ వర్డ్ కరెక్ట్ అయితే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఓకే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మొత్తం సెట్ అయిపోతాయి. తర్వాత ప్రత్యయ పదాలు వెతకడం. ఇప్పుడు డిక్షనరీ ఉంది, డిక్షనరీ ఈ డిక్షనరీలో ఆల్టర్నేటివ్ పదాలు లేదా ప్రత్యామ్నాయ పదాలు, ఈ ప్రత్యామ్నాయ పదాలు ఎతకాలంటే దీని థెజర్స్, THESUSAURUS థెజర్స్ అంటారు. ప్రత్యామ్నాయ పదాలకు ఇంగ్లీష్ పదము థెజర్స్. అప్పుడు మనం ఏదైతే పదాన్ని వర్డ్ మార్చాలనుకున్నామో ఆ వర్డ్ని సెలెక్ట్ చేయాలి. ఏ పదాన్ని అయితే మనం మార్చాలనుకున్నామో ఆ పదాన్ని డిక్షనరీ ప్రకారము ఆ వర్డ్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మౌస్ని రైట్ క్లిక్ ఇస్తే సినోనిమ్స్ వస్తాయి. రైట్ క్లిక్ ఆర్సీ అంటే రైట్ క్లిక్ ఇస్తే సినోనిమ్స్ వస్తాయి. ఈ రైట్ క్లిక్ ఇస్తే అప్పుడు రకరకాల ప్రత్యామ్నాయ పదాలు కూడా వస్తాయి. కాబట్టి మొత్తం మీద మీరు ఏం చేయాలి, డిక్షనరీని డైలాగ్ బాక్స్లో డిక్షనరీ దగ్గరకు పోవాలి. డిక్షనరీ దగ్గరకు పోతే దేంట్లో పోవాలి, టూల్స్లోనే ఉంటాయి. టూల్స్లో స్పెల్ అండ్ గ్రామర్లో డిక్షనరీ ఉంటుంది. దాంట్లో పోయేసి ఈ విధంగా ప్రత్యామ్నాయ పదాలు ఎతుకుతూ ఉండాలి. వర్డ్ని సెలెక్ట్ చేయడం, ఆ వర్డ్కి సంబంధించినటువంటి సరైన మీనింగ్ని డిక్షనరీ ఆధారంగా ఎత్తుక్కోవాలి. అదేవిధంగా ఆటోమేటిక్గా పదాలని కరెక్ట్ చేయడం. దీని విధంగా ఆటోమేటిక్ కరెక్షన్. ఆటోమేటిక్గా కరెక్షన్. ఇప్పుడు అటెండెన్స్ ఉంది, ఒక వర్డ్ అటెండెన్స్. ప్రాక్టికల్గా పోతే బాగుంటుంది, కానీ చాలా సింపుల్ మ్యాటర్ కోసం నేను చెప్తున్నాను. అటెండెన్స్ ఉంది, DINC అని వచ్చింది. దీంట్లో DNC పడింది. అప్పుడు మనం ఏం చేయాలి,
ఆటో కరెక్ట్ అని ఉంటుంది. ఏముంటుంది? దీన్ని కరెక్ట్ చేయాలంటే ఆటో కరెక్ట్. ఆటో కరెక్ట్ ఉంటుంది. అప్పుడు టూల్స్ ఆటో కరెక్షన్, ఆటో కరెక్షన్ ఆప్షన్స్, OBTION ఇది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? టూల్స్లో ఉంటుంది. టూల్స్ మెనూలో ఇవన్నీ సబ్ మెనూలు. ఆటో కరెక్షన్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే అప్పుడు ఆటో కరెక్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆటో కరెక్ట్ డైలాగ్ బాక్స్. ఆటో కరెక్ట్ డైలాగ్స్ బాక్స్ డిబి డైలాగ్ బాక్స్. ఆటో కరెక్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో మనం రాసినటువంటి పదం ఏదైతే ఉంటుందో అటెండెన్స్, ఈ అటెండెన్స్ అనే పదం ఉంది కదా, దాన్ని మనం టైప్ చేయాలి. ఏదో డైలాగ్ బాక్స్ టైప్ చేసినప్పుడు రకరకాల పదాలు వస్తాయి. అప్పుడు ఏది కరెక్టో ఏదనేది నిర్ణయించుకుంటే కింద బాటంలో మనకు చూపిస్తుంది. ఒక లైన్ ఉంటుంది. ఈ విధంగా లైన్ ఉంటుంది. ఆ లైన్లో మనకి ఆ పదాలు చూపిస్తుంది. అటెండెన్స్ కరెక్ట్ వర్డ్. అప్పుడు ఆటో కరెక్ట్ అంటే మనకు ఆ పదం వస్తుంది. ఆ పదం క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇది బ్రీఫ్ మ్యాటర్ నేను చెప్పేది ఇవన్నీ. అప్పుడు మనం ఏం చేయాలి? ఆటో కరెక్ట్ అయిన తర్వాత యాడ్ అని పట్టాలి. యాడ్ మీద క్లిక్ చేసి కలపడం అనమాట. ఓకే చేసేస్తే ఈ పదము, ఈ అటెండెన్స్ అనే పదము మారిపోతుంది. ఈ అటెండెన్స్ ఈ డిఏ బదులు డిఈ అని పడుతుంది. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.